హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఐక్యూ నియో 10 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ గేమింగ్ ఇంప్రెషన్స్, కెమెరా ఇంప్రెషన్స్ అన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మన ఇండియాలో 2 వేరియంట్స్లోనూ 2 కలర్స్లో వస్తుంది మోస్ట్లీ, లేదంటే 3 కలర్స్లో వస్తుంది. అండ్ నాకు తెలిసి అరౌండ్ 35,000 రూపీస్ బడ్జెట్ పెడితేనే దీన్ని చూడండి, అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం ఆలోచించుకోండి. అండ్ దీంట్లో మీకు బేస్ మోడల్లో LPDDR 5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 ఉందా లేదనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. నా దగ్గర ఉంది టాప్ మోడల్. సో దీంట్లో మీకు LPDDR 5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 ఉంటుంది. సో టాప్ మోడల్ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. అండ్ బాక్స్ పైన మీకు ఐక్యూ నియో 10 అలాగే ఐక్యూకి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ బ్యాక్ సైడ్, అలాగే బాక్స్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ హెడ్కి ఏమో 0.913 ఉంది, అలాగే బాడీకి ఏమో 0.658 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బాక్స్ లోపల మీకు ఫోన్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్, టైప్ సి టు టైప్ సి ఇచ్చారు. PD ఛార్జింగ్ వెరీ గుడ్. చాలా మంచి విషయం ఇది. చాలా రోజుల నుంచి చాలా ఫోన్స్లో ఇది కనపడట్లేదని బాధపడుతున్నాను. అండ్ ఫైనల్గా వీళ్ళైతే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే మనకి బాక్స్లో ఇస్తున్నారు. అలాగే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో ఇస్తున్నారు. ఈ ఫోను బాగా సేల్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒక కారణం ఏంటంటే దీంట్లో బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జర్ రెండు కూడా పీక్ లెవెల్లో ఇచ్చారు. అలాగే మీకు ఒక TPU కేసు, అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి అయితే మనకు బాక్స్లో వస్తాయి. అండ్ ఫోన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉంది కొంచెం సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చూడటానికి మాత్రం కొంచెం కొత్తగా ఉంది. ఐక్యూ ఫోన్స్లో కొంచెం కొత్త డిజైన్ అనమాట ఇది. అండ్ కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్ గుర్తుపెట్టుకోండి. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టికే, బ్యాక్ సైడ్ ప్లాస్టికే, చూడటానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇది ప్లాస్టిక్ గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ బ్రేకర్స్, టాప్లో మీకు సెకండ్ స్పీకర్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, అలాగే బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, మెయిన్ స్పీకర్ గ్రిల్, అలాగే మీకు సిమ్ ట్రే కూడా ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఫోను డిస్ప్లే కూడా మీకు ఆల్మోస్ట్ బెజల్లెస్గా ఉంటుంది. కింద చిన్న కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ ఓవరాల్గా 3 వైపులా కూడా మనకి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ బెజల్స్తో వస్తుంది. చూడటానికి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని వెయిట్ కూడా 206 గ్రామ్ వరకు ఉంటుంది. IP65 దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. అండ్ థిక్నెస్ ఏమో 8 mm థిక్నెస్ ఇచ్చారు. అందుకే కొంచెం ఫోన్ పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే కొంచెం లాంగ్ ఉన్నప్పుడు కూడా వెయిట్ బ్యాలెన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ స్టిల్ ఇందులో మీకు 7000 mAh బ్యాటరీ ఉన్నప్పటికి కూడా ఇది చాలా పల్చగా ఉన్నట్టు, అలాగే మనకి వెయిట్ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీని యూజ్ చేస్తారు. అది చాలా పల్చగా అలాగే ఎక్కువ కెపాసిటీ తీసుకుంటుంది అనమాట. అందుకని ఇంత చిన్నగా అనిపిస్తుంది మనకి. సో అందుకే ఫోన్ మాత్రం చేతిలో ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిజైన్లో ఉన్న పెద్దగా ఫ్లాస్ అంటే ఏమి లేవు. పెద్దగా IP65 ఇచ్చారు. ఈ బడ్జెట్లో IP68, 69 మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని ఫోన్స్లో ఉంటాయి, కానీ ఇది ఒక చిన్న కాంప్రమైజ్ అని అనుకోవాలన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇందులో మీకు 6.78 ఇంచెస్, మీకు 1.5K రిజల్యూషన్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో మనకి సూపర్ డిస్ప్లేని ఇచ్చారు. దీంట్లో AMOLED డిస్ప్లే ఇది. అలాగే HDR10+ ఇలాంటి సపోర్ట్ అయితే దీనికి ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీనికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో బ్రైట్నెస్ HBM కూడా మీకు నియర్లీ 2000 నిట్స్ ఇస్తున్నారు. అలాగే పీక్ బ్రైట్నెస్ ఏమో 5500 నిట్స్ ఇస్తున్నారు అనమాట. దానివల్ల మీకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇండోర్లో కూడా మీకు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. అవుట్డోర్లో కూడా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో 2000 నిట్స్ HBM అంటే మామూలు విషయం కాదు నిజానికి. ఇది చాలా బాగుంది. అండ్ బ్రైట్నెస్ కూడా మంచిగా ఉంది. ఎక్కడ కంప్లైంట్ లాగైతే ఏం లేదు. ఓవరాల్గా డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది 1.5K రెజల్యూషన్ కాబట్టి ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇమేజ్ క్వాలిటీ కూడా సూపర్ ఫైన్గా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మూవీలు చూస్తున్నప్పుడు మీడియా కన్జంప్షన్కి అయితే ఇది మంచి క్వాలిటీ డిస్ప్లే మనం వాడుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వైడ్మిన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ లాంటివి దీంట్లో మనకి ఆఫర్ కూడా చేస్తున్నారు. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇస్తున్నారు. అది కూడా మీకు పర్లేదు, చాలా బాగుంది. ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అయితే అవుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మెయిన్ సెల్లింగ్ పాయింట్, మెయిన్ హాట్ కేక్ లాంటి పాయింట్ ఏంటంటే దీంట్లో వాడిన ప్రాసెసర్, దానికి సంబంధించిన ఒక అడిషనల్ చిప్, Q1 చిప్, అలాగే గేమింగ్ ఫీచర్స్ దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు. జనరల్గా ఐక్యూ నియో సిరీస్ అంటే గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. సో దీంట్లో Qualcomm Snapdragon 8s Gen 4 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ ఇది యాక్చువల్గా. అండ్ ఇది 4nm, అలాగే మీకు TSMC మీకు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేస్తుంది 2.4 మిలియన్ వరకు వస్తుంది. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు రిపోర్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే మీకు గీక్ బెంచ్ స్కోర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, వెరీ రీజనబుల్గా అయితే
అనిపించింది. అండ్ దీంట్లో Q1 చిప్ ఉంటుంది. ఈ Q1 చిప్ అనేది మెయిన్‌గా మీకు గేమింగ్ అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మీకు సూపర్ ఫ్రేమ్స్ కావచ్చు, లో లేటెన్సీని కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, హై ఇమేజ్ రిజల్యూషన్ కావచ్చు, అలాగే హై రిఫ్రెష్ రేట్‌ని ఆఫర్ చేయడం కావచ్చు. ఇలా ఒక 10 రకాల డిఫరెంట్ గేమింగ్ ఫీచర్స్ దీంట్లో మనకి ఆఫర్ చేయడం కోసం ఈ Q1 చిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇది కంప్లీట్‌గా ఒక గేమింగ్ కోసం తయారు చేయబడ్డ చిప్ అనమాట. దానివల్ల మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తుంది. సో, అందులో మీకు అన్ని చాలా వరకు సెట్టింగ్స్ అన్ని కనిపిస్తా ఉంటాయి. ప్యానెల్ ఒకటి ఓపెన్ అవుద్ది. దాంట్లో కూడా చాలా రకాల ఫీచర్స్ మీకు కనిపిస్తా ఉంటాయి. అండ్ దీంట్లో మీకు బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్‌గా ఛార్జింగ్ పెట్టుకొని ఆడుతున్నా గానీ, మీకు బ్యాటరీ మీద లోడ్ పడదు. డైరెక్ట్‌గా పవర్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకుంటుంది. జస్ట్ లైక్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో ఉన్న ఫీచర్ అది దీంట్లో కూడా తీసుకొచ్చారు. బైపాస్ ఛార్జింగ్ ఫీచరు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది గేమ్ ఆడుతున్నప్పుడు. లైట్‌గా హీట్ అయితే అవుతుంది. బట్ స్టిల్ యూజబుల్ అనమాట. అండ్ మీరు ఎలా కేస్ లాంటివి కూడా వాడుతుంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ దీంట్లో మీకు FPS మీటర్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు 144 FPS సపోర్ట్ ఉంది. ఈవెన్ మీకు BGMIలో కూడా 144 FPS సపోర్ట్ అయితే ఉంది. అలాగే న్యూ స్టేట్ ఇలాంటి గేమ్స్‌లో కూడా మీకు BGMIకి అలాగే ఈ 2 గేమ్స్‌కి అయితే 144 ఉంది. మిగతా వాటికి 90 అలాగే 120 మీకు డిపెండింగ్ ఆన్ ది గేమ్స్ అనమాట. డిఫరెంట్ ఫ్లాగ్‌షిప్ గేమ్స్ అన్ని కూడా దీంట్లో మీకు సపోర్ట్ అయితే ఉంది. అండ్ BGMI ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మోర్ దాన్ 1 అవర్ అయితే దీంట్లో మేము గేమ్ ఆడి చూసాము. మంచిగుంది. గేమ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఎక్కడ ల్యాగ్స్ లేవు. చాలా ఈజీగా అలవోకగా హ్యాండిల్ చేస్తుంది. మనకి రెగ్యులర్ టెంపరేచర్ ఒక 36 వరకు ఉంటుంది. రెగ్యులర్ ఫోన్ నార్మల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు. అండ్ 1 అవర్ గేమింగ్ తర్వాత కూడా అరౌండ్ ఒక 42, 43 టచ్ అవుతుంది కానీ పెద్దగా అయితే వెళ్ళట్లేదు. విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే దీంట్లో 144 FPS సపోర్టు, ఇంత హెవీ ఫ్రేమ్ రేట్స్ కావచ్చు. దీనివల్ల మీకు కొంచెం గేమ్ అనేది ఆటోమేటిక్‌గా హీట్ అవుతుంది. బట్ స్టిల్ ఇది బాగానే మేనేజ్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే దీంట్లో లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ని ఇచ్చారు. 7000 mm² ఉంటుంది. సో, దానివల్ల మీకు గేమింగ్ అలాగే దీంట్లో సెపరేట్‌గా ఉన్న Q1 చిప్ ఇవి 2 కలిపి ఇది మీకు చాలా బెటర్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. అండ్ దీంట్లో LPDDR 5X RAM టెక్నాలజీతో పాటు UFS 4.1 కూడా ఉంటుంది నా దగ్గర ఉన్న మోడల్‌లో. సో, దానివల్ల మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అలాగే గేమ్ ఓపెనింగ్ స్పీడు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో, ఇంకొకసారి మీరు గేమ్ ప్యానెల్ కూడా ఓపెన్ చేసి చూడండి. చాలా రకాల సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే BGMI హై సెట్టింగ్స్ చూపిస్తున్నాను. FPS మీటర్ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ అరౌండ్ 35,000 రూపీస్ బడ్జెట్‌లో మీకు ఒక ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ OS 15తో వస్తుంది. ఫన్ టచ్ OS. అలాగే 3 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, 4 ఇయర్స్ మీకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఆఫర్ చేస్తారు. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. అలాగే దీంట్లో OS ఫన్ టచ్ OS లేటెస్ట్ దాంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే ఇస్తారు. బట్ స్టిల్ చాలా మందికి ఫన్ టచ్ OS అంటే కొంచెం ఆలోచిస్తారు. ఈ బడ్జెట్‌లో వేరే ఇంకొంచెం బెటర్ UI ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు కదా అని చెప్పి. బట్ గేమింగ్ ఇలాంటి వాటికైతే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్. సర్ప్రైజింగ్‌లీ ఈ ఫోన్‌లో నాకు కెమెరా మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ IMX 882 ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 4K టు 3060 వరకు కూడా అవైలబుల్‌గా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీంట్లో కూడా ఇంట్రెస్టింగ్‌లీ 4K 3060 వరకు కూడా అవైలబుల్‌గా ఉంది. విచ్ ఈస్ వెరీ గుడ్. ఈ బడ్జెట్‌లో మీకు 30 రావడమే ఎక్కువ. అంటే చాలా ఫోన్స్ ఇవ్వట్లేదు కాబట్టి. అండ్ 60 కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. మీరు 60 వాడర్లే కానీ దీంట్లో సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ కెమెరా శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం సూపర్‌గా వస్తున్నాయి. కలర్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్ కూడా చూడండి. స్కిన్ టోన్ మీరు ఇలా పించ్ అవుట్ చేసి చూసినా కానీ మీకు స్కిన్ టోన్స్ పగిలిపోవట్లేదు. అంటే బ్యాక్ సైడ్ కెమెరాలో మాత్రం ఈ ఫీచర్ సూపర్‌గా ఉంది. అంటే మీకు క్వాలిటీ చాలా బాగుంది. మనకి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్‌లో కూడా చాలా బాగానే వస్తున్నాయి ఫోటోస్ మాత్రం. ఫోటోస్ బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం వీడియో రికార్డింగ్ కూడా స్టెబిలైజేషన్ సూపర్‌గా ఉంది. అది కూడా మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. బట్ ఫ్రంట్ సైడ్ కెమెరా ఒకసారి చూస్తే మీరు డే లైట్ కండిషన్‌లో మీరు పోర్ట్రేట్ షాట్స్ ఓకే కానీ మీరు మామూలుగా షాట్స్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా పించ్ అవుట్ చేస్తే మాత్రం మీ ఫేస్ మీద అంత డీటెయిల్డ్‌గా ఏం లేదు. కొంచెం గజిబిజిగానే ఉంది. అది అంత సాటిస్ఫాక్టరీగా లేదు. సో, నాకు ఫ్రంట్ సైడ్ కెమెరాలో కొంచెం నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు కానీ బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం చాలా బాగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ నియో సిరీస్‌లో కెమెరాలు చాలా తక్కువగానే ఉంటది. బట్ ఈసారి మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పదగ్గ పాయింట్ అనమాట. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్. దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ 120 వాట్స్ ఛార్జర్ దీనికి మనకి బాక్స్‌లో సప్లై చేస్తున్నారు. విచ్ ఈస్ స్పీడ్ ఛార్జింగ్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్‌తో ఇస్తున్నారు. ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు మామూలుగా 0 to 50% అరౌండ్ ఒక 20 మినిట్స్ పడుతుంది. అలాగే 50 to 100% అరౌండ్ ఒక 42 మినిట్స్. అంటే ఓవరాల్‌గా మీకు 0 to 100% 40 to 45 మినిట్స్ అప్రాక్సిమేట్‌గా 45 మినిట్స్ అంటే విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇందులో ఉంది మనకేమి 5000 mAh బ్యాటరీ కాదు, 7000 mAh బ్యాటరీ దీంట్లో ఇచ్చింది. సో, 45 మినిట్స్ 7000 mAh బ్యాటరీ అంటే ఈజీగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే మినిమమ్
ఒక ఎంత హెవీ యూజర్ అయినా ఒక డే అయితే కంప్లీట్గా వస్తుంది. ఒక మోడరేట్ యూజర్కి అయితే మోర్ దాన్ 1 డే ఈజీగా ఇది మనకి చూపిస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్. అండ్ ఇంకో నెక్స్ట్ డే కూడా వెళ్తుంది. సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అలాగే గేమింగ్ డిపార్ట్మెంట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇది సాటిస్ఫై అయితే చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, మీకు NFC ఉంది దీంట్లో, IR బ్లాస్టర్ ఉంది. మీకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. హెడ్ ఫోన్ జాక్ అయితే దీంట్లో ఉండదు, ఈ రోజుల్లో చాలా తక్కువ మనకు కనపడటం. సో అది పెద్దగా పాయింట్ ఏం కాదు. సో ఓవరాల్గా మాత్రం ఫోన్ 35,000 పెడితే మాత్రం సూపర్ ఫోన్ ఇది, ఒకసారి చూసుకోండి. అలాగే నేను చెప్పిన ఒక పాయింట్ కూడా ఉంది, బేస్ మోడల్లో కూడా మీకు UFS 4.1 ఇస్తున్నారా లేదంటే UFS 3.0 ఇస్తున్నారా అది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కామెంట్లో పెడతాను. అది ఒకసారి ఒక చిన్న డౌట్ అయితే ఉంది, అది కంప్లైంట్ కాదు లేదా డౌట్ ఉంది అంతే. అది లాంచ్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం మనం. సో ఇది iQOO Neo 10కి సంబంధించిన నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.